హృదయమార కృతజ్ఞతలు చెల్లిస్తుంటున్నాం. ప్రియులు ఏర్పాటు చేసినటువంటి కూడికలో ప్రవణేశు క్రీస్తు వారిని గురించినటువంటి సత్యము, ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు, కలవరి శిలువలో ప్రాణం పెట్టవలసినటువంటి అవసరత ఏమి ఏర్పడింది, ఈ లోకంలో ఉన్నటువంటి మానవాళి కొరకై ఆ దేవుడు ఈ లోకానికి మానవుడిగా రావాల్సినటువంటి అవసరత ఏంటనేది మానవులు గ్రహించగలుగుటకు, తెలుసుకొనగలుగుటకు, ఆయా ఈ సమయాలు సద్వినియోగపరచుకోగలుగుటకు సహాయం చేయమని మీ కృపగల హస్తాలకు అప్పగించుకుంటూ వందనాలు చెల్లిస్తుంటున్నాం. సమయాలను దీవించి ఆశీర్వదించండి. పాటలు, వాక్య ధ్యానము దీవెనకరంగా చేయండి. దాసులు జయప్రకాశ్ను కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. సహాయపడండి ప్రభా. వాక్య ధ్యానంలో కృపనిచ్చి మీరు అభిషేకించి వాడుకోనండి తండ్రి. ఎలక్ట్రిసిటీ మీ స్వాధీనంలో ఉంచుకోనండి. పిఏ సిస్టమ్ కూడా ఎలాంటి అంతరాయం లేకుండా సహాయం చేయండి. ప్రతి విధమైన డిస్టర్బెన్స్ నుంచి దూరపరచము. చేరి వచ్చిన ప్రజలందరినీ వాక్యం చేత సంధించబడుటకు, తండ్రి ఒప్పింపబడుటకు, ఆశీర్వదించబడుటకు సహాయం చేయించు నడిపించమని ఆత్మదేవా మీ సంచారం కోరుకొనొచ్చు వందనములు చెల్లిస్తూ మీ నిబంధన రక్తాన్ని ప్రోక్షించుకుంటూ మా కొరకు ప్రాణం పెట్టి సమాధి చేయబడి తిరిగి లేచిన యేసు క్రీస్తు ప్రభువారి యొక్క శ్రేష్టమైన ఘనమైన నామమున స్తుతించి ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. కొత్త దాంట్లో, పాత దాంట్లో 176, 178, కొత్తది పాతది 176. పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని ఈ భువి అందు అనే పాట పాడుకుంటాం. నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు పొంది తిని నేను ప్రభువా నీ నుండి ప్రతి శ్రేష్ఠ ఈవిని భువి అందు జీవితయాత్రలో సాగి వచ్చి తిని జీవితయాత్రలో సాగి వచ్చి తిని ఇంతవరకు నాకు తోడై ఉండి ఇంతవరకు నాకు తోడై ఉండి ఎబినేజరువై ఉన్నావు యేసు ప్రభువా ఎబినేజరువై ఉన్నావు యేసు ప్రభువా నా రక్షణకర్తవు నీవై నీవే నా రక్షణకర్తవు నీవై నీవే పొంది తిని
399 యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు అనే పాట పాడతాము. 396 యేసుని స్వీకరించు, క్రీస్తేసుని స్వీకరించు, నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం తానే ప్రవేశించును. నీ హృదయపు ద్వారము తెరువుము, త్వరితం తానే ప్రవేశించును.
సమయాల్లో దేవుని యొక్క వాక్యం వింటాము. కొద్దిసేపు దేవుని వాక్యం జరిగేటప్పుడు ఎవరు అటు ఇటు తిరగొద్దు, ఇతరులకు కూడా డిస్టర్బ్ చేయొద్దు. దయచేసి సహకరించవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. తొందరగానే ముగిస్తాము కాబట్టి కొద్దిగా మీరు ఓపికతో కూర్చోవలసిందిగా ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ఈ సమయంలో ఇక్కడ చేరవచ్చిన వారందరూ కూడా రిషిక, సంజన ఆ పాప వాళ్ళు ఇద్దరు కొరకై మీరు అందరూ ఇక్కడ చేరవచ్చి ఉన్నారు. కుటుంబం అంతా మిమ్మల్ని ఆహ్వానించినారు, మమ్మల్ని కూడా ఆహ్వానించినారు. ఇటువంటి శుభ సందర్భంలో దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెనలు కూడా మనకు మన బిడ్డలకు చాలా అవసరం. కాబట్టి ఎంత బిజీగా ఉన్నా, మరి ఎంత దూరం నుంచి వచ్చినా కూడా కొద్ది సమయం, కొన్ని నిమిషాలు మాత్రమే పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి కొన్ని మాటలు చదువుతాము, మీకు తెలియపరుస్తాం. జాగ్రత్తగా గమనించవలసిందిగా ప్రభు పేరిట మనవి చేస్తున్నాం. ఈ సందర్భంగా పరిశుద్ధ గ్రంథం బైబిల్ నుంచి ఒక మాట చదువుతామండి. కీర్తనల గ్రంథము 144వ కీర్తన, సామ్ 144 వర్స్ 12, 12వ వచనం. మీ దగ్గర బైబిల్ ఉంటే తీసి చూడవచ్చు, లేకపోతే మేము చెప్పినప్పుడు జాగ్రత్తగా వినండి. మా కుమారులు తమ యవ్వన కాలం ముందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగర్నకే చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. చిన్న ప్రార్థన చేస్తాము. మీరు ఎక్కడున్నా చిన్నగా అట్లానే కళ్ళు మూసుకోనండి. మా ప్రియ పరలోకపు తండ్రి, వందనములు చెల్లిస్తున్నాం. రిషిక, సంజనాన్ని బట్టి స్తోత్రాలు. బిడ్డలను బట్టి కూడా మీకు వందనములు చెల్లిస్తున్నాం. వారి కుటుంబాన్ని బట్టి, వారి తల్లిదండ్రులను బట్టి, వారు చేరి వచ్చిన బంధువులను బట్టి, సంఘమును బట్టి కూడా స్తోత్రాలు. ఈ సమయంలో ప్రభువా, నీ సన్నిధి, నీ యొక్క ఆశీర్వాదము, నీ యొక్క ఆలోచన తండ్రి బిడ్డలకు కూడా ఎంతో అవసరము. ఆ రీతిగా చేరవచ్చిన మేమందరమును కూడా ఆ ఇరువురు బిడ్డలకు క్షేమం, ఆశీర్వాదం కొరకై ప్రార్థించుటకై వారికి తండ్రి మీరే సహాయం చేస్తూ రావాల్సిందిగా ప్రార్థిస్తున్నాం. నీ మాటలను దీవించమని యేసు ప్రభు నామమున స్తుతించి ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథం బైబిల్ చాలా ప్రత్యేకమైనటువంటిది. ప్రపంచంలో ఈ యొక్క బైబిల్లో ఉన్నటువంటి సంగతులు ప్రతి ఒక్క సందర్భానికి కూడా మరెంతో సహాయకరంగా ఉంటుంది. ఒక పెళ్ళే కానీ, ఒక బర్త్డే కానీ, ఒక మెచ్యూర్ పబ్బర్టీ ఫంక్షనే కానీ, ఏదైనప్పటికీ కూడా అన్నిటికీ కూడా ఈ బైబిల్ గ్రంథము ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న ప్రతి మానవునికి కూడా ఏ సమస్యలో ఉన్నా, ఏ సందర్భమైనా, ఏ అవసరత అయినా కూడా తీర్చగలిగినటువంటిది ఈ యొక్క బైబిల్ గ్రంథం. ఇంకొక చాలా ప్రాముఖ్యమైన విషయం చెప్పాలి. చాలామంది క్రైస్తవత్వము మతం అనుకుంటారు. బైబిల్ గ్రంథంలో ఎక్కడా కూడా మతం అనేటువంటి మాట
ఈ యొక్క బైబిల్ గ్రంథంలో మతం అనేటువంటి మాట ఎక్కడో కూడా ఉపయోగించబడలేదు. అందుకని దీనిపైన వ్రాయబడి ఉంటుంది, పరిశుద్ధ గ్రంథం అనేటువంటి మాట వ్రాయబడి ఉంటుంది. కాబట్టి ఈ లోకంలో ఉన్న ఏ వ్యక్తి అయినప్పటికీ కూడా కుల మత జాతి భేదం లేకుండా చదవచ్చు, వినవచ్చు. అటువంటి గొప్ప స్వేచ్ఛను ఈ బైబిల్ గ్రంథము ఈ లోకంలో మానవునికి అందిస్తూ వచ్చింది. ఈ బైబిల్ గ్రంథంలో నుంచి ఒక మాట చదువుతూ వచ్చినాం. ఏ మాట అంటే ఇది, మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కమ్మముల వలె ఉన్నారు. ఇది వీరి తల్లిదండ్రులు బట్టి కూడా ఎంతో వందనములు. వారు కూడా రక్షణ పొందిన వారుగా, మరి దేవుడు వారిని కూడా ఆశీర్వదించి వారికి ఇచ్చిన కుమార్తెలను బట్టి స్తోత్రాలు. ఇక్కడ కుమార్తెలు ఎలాగున్నారంట, మూల కమ్మం, ఇంగ్లీష్లో చక్కగా వ్రాయబడుతుంది, కార్నర్ స్టోన్, కార్నర్ పిల్లర్స్ అని చెప్పబడుతూ వస్తూ వచ్చింది. కుమార్తెలు ఈ యొక్క ప్రపంచంలోనే చరిత్రలోనే మనం చూస్తూ వచ్చినట్లయితే ఆడపిల్లలు లేకపోతే కుమార్తెలు అనేటువంటి వారు ఎంతో దీవించబడిన వారుగా ఉంటూ వస్తూ వచ్చినారు. దేవుడు ఈ యొక్క స్త్రీలను లేకపోతే కుమార్తెలను ఉపయోగించి ఎన్నో గొప్ప కార్యాలు బైబిల్ గ్రంథంలో కూడా చేయబడుతూ వస్తూ వచ్చినాయి. ఈ బైబిల్ గ్రంథంలోనే చెప్పబడుతూ వస్తూ వచ్చింది ఒక మాట. ఏ మాట అంటే 127వ కీర్తనలో ఒక మాట చెప్పబడుతూ వచ్చింది, కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానము. గర్భఫలము దేవుడిచ్చేటువంటి ఒక బహుమానం. ఈ లోకంలో పెళ్ళైన తర్వాత భార్యాభర్తలకు దేవుడు అనుగ్రహించేటువంటి గొప్ప బహుమానం ఏమిటంటే సంతానం, గర్భఫలం. ఆ యొక్క గర్భఫలాన్ని దేవుడు మరి తన యొక్క బిడ్డలకు అనుగ్రహించిన వాడుగా ఉంటూ వస్తూ వచ్చినాడు. ఈ సమయంలో ఈ ఇద్దరు బిడ్డలు కూడా దేవుడు వీరిని కూడా ఆశీర్వదించాలని ఈ సమయంలో పరిశుద్ధ గ్రంథం బైబిల్లోని కొన్ని మాటలు ఈ సందర్భంగా వారికి మీకును తెలియపరచాలని ఇష్టపడుతూ వస్తూ ఉన్నాం. మొదట కూడా మీకు చెప్తూ వచ్చినాను, కుమార్తెలు ఒక నగరానికి, ఒక పట్టణంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి ఆ దినాల్లో రాజమందిరాల్లో, ఆ యొక్క రాజగృహాలకు పెద్ద పెద్ద ఫిల్లర్స్ ఉండేటువంటివి. దాని మీద చక్కగా ఎంతో మరి చెక్కబడినటువంటి ఆ యొక్క వ్రాతలు, బొమ్మలు, ఆ యొక్క ఫిల్లర్స్ ఎంతో అందంగా ఉంటూ ఉంటాయి. అదే రీతిగా ఈ దినాల్లో కూడా, ఆ దినం అనే కాదు, ఈ దినము కూడా మరి దేవుని వాక్యంలో లేకపోతే చరిత్రలో ఈ సొసైటీలో మనం చూస్తే మరి దేవుడిచ్చినటువంటి గొప్ప ఆశీర్వాదకరమైనటువంటి బిడ్డలు ఏ రీతిగా వారు దేవునికి మయంకరంగా ఉంటూ వస్తూ వచ్చినారు చూస్తూ రావచ్చు. ఈ సమయంలో కుమార్తెలు మూలకమ్మంలో, రెండవది వారు బహుమానంగా ఉంటూ వస్తూ వచ్చారు. బైబిల్ గ్రంథంలో ఒక పాపను గురించి వ్రాయబడుతూ వస్తూ వచ్చింది, ఒక కుమార్తెను గురించి. ఆమెను గురించి ఒక మాట చెప్తూ వచ్చినారు. మొదటిగా ఆదికాండంలో ఆ మాట మీకు జ్ఞాపకం చేస్తాము. ఆదికాండము 23వ అధ్యాయము లేదా 24వ అధ్యాయం 10వ వచనం ఈ రీతిగా వ్రాయబడతా వచ్చింది. ఆమె పేరు రిబ్కా. ఆ రిబ్కా అనేటువంటి ఆ చిన్న పాపను గురించి ఈ మాట చెప్పబడుతూ వచ్చింది. ఏం చెప్పినారంటే, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఇక్కడ కూర్చొని వీళ్ళిద్దరిని మీరు చూస్తూ ఉంటే మీరంతా చాలా సంతోషంగా ఉన్నారు. చాలామంది ఫొటోస్ కూడా దిగినారు. ఎందుకు? చాలా చక్కగా అలంకరించబడి ఇక్కడ కనబడుతున్నారు. వాళ్ళ తల్లిదండ్రులకు, బంధువులకు, అందరికి కూడా అది ఎంతో సంతోషకరమైన సందర్భం. ఈ సందర్భంలో బైబిల్లో చెప్పబడినట్టు ఈ మాట, ఆ చిన్నది మిక్కిలి చక్కనిది. ఈ లోకంలో చూస్తూ వచ్చినట్లయితే మన బిడ్డలను మనం ఎంతగానో ప్రేమిస్తాం, వారి కొరకు ఎన్నో రకాలుగా ప్రయాసపడుతూ ఉంటాం, వారిని అలంకరిస్తూ ఉంటాం, వారిని ఆశీర్వదిస్తూ ఉంటాం. బైబిల్ గ్రంథంలో చెప్పబడిన ఈ చిన్న యొక్క రిబ్కా అనేటువంటి పాప లేకపోతే ఆ కుమార్తె చక్కనిది ఎందుకని చెప్పబడుతూ వస్తూ వచ్చిందంటే, ఆమెకు దేవుడు కొన్ని బహుమానాలు ఇస్తూ వచ్చినాడు, కొన్ని గిఫ్ట్స్ అంటారు. అదే రీతిగా ఈ లోకంలో ప్రతి తల్లిదండ్రులను ప్రేమించి కుమార్తెలను కుమారులుగా బహుమానంగా ఇస్తూ వచ్చినాడు. అదే ఇచ్చినటువంటి ఆ బహుమానాలకు దేవుడిచ్చేటువంటి ఒక గొప్ప బహుమానం ఉంటూ ఉన్నది. ఈ లోకంలో తల్లిదండ్రులు కష్టపడి ప్రయాసపడి చదివిస్తారు, వివాహాలు చేస్తారు, తర్వాత ఇంకా వాళ్ళకి చేతనంత మటుకు చేస్తారు. అయితే దేవుడిచ్చేటువంటి బహుమానము వీటన్నిటికంటే కూడా, వీటితో పాటు ఎంతో శ్రేష్టమైన బహుమానాన్ని బైబిల్ గ్రంథంలో దేవుడు తన పిల్లలకు ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. ఈ సందర్భంలో ఆ బహుమానం అనేటువంటి మాటకు సందర్భంగా ఒక మాటను మీకు జ్ఞాపకం చేయాలనుకుంటున్నాం. రండి, తీతుకు రాసిన పత్రిక బైబిల్ గ్రంథంలో ఒక మాట మీకు చదువుతామండి. తీతుకు రాసిన పత్రిక, నేరుగా సమయం తక్కువగా ఉంది కాబట్టి మీరు కూడా ఎంతో మరి ఎదురు చూస్తున్నారు. ఒక మాట చదివి కొన్ని మాటలు మీకు ధ్యానం చేసి చెప్తాం. తీతుకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో ఒక మాట 11వ వచనం, దేవుడు ఈ బిడ్డకు అనుగ్రహించబోయేటువంటి బహుమానాలు, బైబిల్ గ్రంథంలో దేవుడు సిద్ధపరిచిన బహుమానాలు కొన్ని మీకు కూడా తెలియపరచాలి. ఆ బిడ్డకి కాదు, ఇక్కడ కూర్చున్న వారికి కాదు, ఇక వించున్న వారికి కూడా దేవుడు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. దానిలో చాలా ప్రాముఖ్యమైనది మొదటి బహుమానం 11వ వచనం ఈ రీతిగా వ్రాయబడింది, ఏలయనగా సమస్త మనుషులకు
రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై. సమస్త మనుషులకు కూడా బైబిల్ గ్రంథంలో ఒక చక్కటి బహుమానాన్ని దేవుడు ఈ లోకానికి అనుగ్రహిస్తూ వచ్చినాడు. అదేమిటంటే రక్షణకరమైనటువంటి దేవుని యొక్క కృప, రక్షణను తెచ్చినటువంటి దేవుని యొక్క కృప. కృప అంటే మీకేమో చాలామందికి అర్థమవుతుంది, చాలామంది తెలియకపోవచ్చు. కృప అంటే ఏ వ్యక్తి అయితే అర్హత లేనివాడుగా ఉంటూ వచ్చినాడో ఒక బహుమానాన్ని పొందటానికి ఆ వ్యక్తికి ఉచితముగా ఇచ్చేటువంటిది. ఏ వ్యక్తి పొందటానికి కూడా అర్హత లేదో ఆ వ్యక్తికి దేవుడు అనుగ్రహమును ఇచ్చేటువంటిదే ఆ యొక్క కృప. కాబట్టి కృప అనేటువంటి బహుమానము ద్వారా ఈ బిడ్డను దేవుడు ఆశీర్వదించాలని కోరుతున్నాడు. ఆ కృప ఏమిటంటే చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వారికి తెలియకపోవచ్చు. రక్షణను తీసుకొని వచ్చినటువంటి దేవుని కృప అంటే దాని అర్థం ఏమిటంటే రక్షకుడిని లోకానికి తీసుకొచ్చినటువంటి దేవుని యొక్క కృప. గ్రేస్ ఆఫ్ సాల్వేషన్, రక్షణకరమైన దేవుని కృప సర్వలోకానికి ప్రత్యక్షపరచబడతా వచ్చింది. ఎందుకు ఆ దేవుని యొక్క రక్షకుడు ఈ లోకానికి అవసరం ఉంది? దేవుని వాక్యంలో చెప్పబడుతూ వచ్చింది. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. యేసు అంటే రక్షకుడు. ఎవరిని రక్షించడానికి యేసు ప్రభు వారు ఈ లోకంలో ప్రత్యక్షమవుతూ వచ్చినాడంటే ఎవరైతే పాపంలో జీవిస్తూ వచ్చినారో, ఎవరైతే ఈ లోకంలో జన్మించిన ప్రతి ఒక్కరిలో కూడా జన్మ పాపము కర్మ పాపం అనేది ఉంటుంది. ఈ లోకంలో మానవుడు తల్లిదండ్రులు ఎవరైనా సరే వారి బిడ్డలకు అన్నీ ఇవ్వగలరు, కానీ పాపము నుంచి విడుదల పొందేటువంటి ఆ యొక్క మార్గాన్ని లేకపోతే ఆ కార్యాన్ని ఎవరు చేయలేరు. కాబట్టి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారి లోకంలో ప్రత్యక్షపరచబడుతూ వచ్చినాడు. కాబట్టి రక్షణకరమైన దేవుని కృపను బహుమానంగా ఈ దినాల్లో ఈ బిడకును చిరి వచ్చిన మీకు అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. తన ప్రజలను వారి పాపము నుండి ఆయన రక్షిస్తాడు. ఏమిటి పాపము? పాపం అంటే మనం అనుకుంటాం కొన్ని రకాల పాపాలే మానవునికి నష్టం తెచ్చాయి అనుకుంటాం, కానీ జన్మ కర్మ పాపాలు మానవుని యొక్క పాప స్వభావాన్ని, జీవితాన్ని, కుటుంబాన్ని నష్టపరుస్తున్నాయి. కాబట్టి రక్షకుడు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వస్తూ వచ్చినాడు. దేవుని వాక్యంలో చెప్పబడుతూ వస్తూ వచ్చింది. దేవుడు ఈ లోకానికి ఎలాగూ ప్రత్యక్షమవుతూ వచ్చినాడు? ఆయన ధనవంతుడైండు. ఒక భక్తుడు చెప్తూ వచ్చినాడు, ఆయన ఎలాగో చేయబడుతూ వచ్చినాట, మనలను ధనవంతులుగా చేయటానికి. ఆ మాట చదువుతామండి బైబిల్ గ్రంథంలోనే. ఇవి సొంత మాటలు కాదండి, పరిశుద్ధ బైబిల్లో చెప్పబడిన మాటలు. ఎవరైనా తీసిన వారు చదవండి. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 8వ అధ్యాయము 9వ వచనం. 2 Corinthians chapter 8 verse 9. మీరు మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క కృపను ఎరుగుదురు కదా, ఆయన ధనవంతుడై ఉండి మీరు చెప్పండి, మీరు తన దారిద్ర్యం వలన ధనవంతులు కావాలని మీ నిమిత్తము దరిద్రుడాయను. మీ నిమిత్తము దరిద్రుడాయను. ఆ దేవాది దేవుడు మానవునికి ఒక గొప్ప బహుమానం ఇవ్వాలని ఎంతో గొప్ప ధనవంతుడు, ఉన్నత పరిశుద్ధ స్థలములలో నివసించే దేవుడే ఈ లోకములోనికి దిగి వచ్చినాడు. దరిద్రుడుగా వస్తూ వచ్చినాడు. మీరు చూసే ఉంటారు క్రిస్మస్ సందర్భంగా యేసుక్రీస్తు ప్రభువారు పశువుల పాకలో ఆయన జన్మించి పెట్టబడుతూ వస్తూ వచ్చినాడు. దరిద్రుడు ఈ లోకం నుంచి వస్తూ వచ్చినాడు. ఎందుకంటే పాపము మానవుణ్ణి దరిద్రుడుగా చేస్తూ వచ్చింది. పాపం యొక్క అలవాట్లు మనిషిని దరిద్రుడుగా చేస్తూ వచ్చినాయి. ఆలోచనలో, స్వభావంలో, నడకలో, చూపులో, ప్రతి దానిలో కూడా ఎంతో హీనముగా మానవుడు ఆలోచిస్తూ జీవిస్తూ పాపంలో ఉంటూ ఉన్నాడు. అందుకనే యేసు ప్రభువారు ఈ లోకంలో ప్రత్యక్షం కావాల్సి వచ్చింది. ఆ యొక్క బహుమానముగా ఈ లోకంలో ఉన్న మానవులందరికీ కూడా ఆయన బహుమానముగా ఈ లోకానికి రావాల్సి వస్తుంది. ఎందుకంటే దరిద్రులుగా ఉన్న మానవులను ధనవంతులుగా చేయాలి. ఏ ధనము శరీరం మాత్రం ధనమే కాదండి, అన్ని విధాలుగా ఉన్నతమైన స్థితిలో ఉంచాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 6వ వచనం 7వ వచనంలో ఆయన తను రిక్తునిగా తగ్గించుకున్నవాడుగా ఈ లోకానికి రక్షకుడు ప్రత్యక్షపరచబడుతూ వస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ లోకంలో రక్షణను యేసుక్రీస్తు ప్రభువారు తీసుకొని వచ్చినాడు. ఆ రక్షణకరమైనటువంటి ఆ కృప ఆయన యందు విశ్వాసం ఉంచినటువంటి వారికి ఆయన ఇచ్చేవాడుగా ఉంటాడు. ఏం చేయాలి? యోహాను రాసిన యోహాను సువార్త 1వ అధ్యాయం 12వ వచనంలో తన అందరూ అంగీకరించిన వారందరికీ కూడా తన నామమందు విశ్వాసం ఉంచే వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహిస్తున్నాడు. ఈ యొక్క రాత్రి సమయం ఇక్కడ కూర్చున్న వారు, నీకు దేవుడిచ్చేటువంటి బహుమానం
ఈ లోకంలో ఎవరు ఇవ్వనటువంటి బహుమానం ఏమిటంటే ఆ దేవుడే నీ కొరకై దిగి వచ్చినాడు. ఆయన ధనవంతుడైండి నిన్ను ధనవంతునిగా చేయడానికి తాను రిక్తుడుగా చేయబడుతూ వచ్చినాడు. ఎలాగ చేయబడుతూ వచ్చినాడంటే ఆఖరికి ఆయన క్రూరమైన కలువరి శిలువలో నీ పాపముల కొరకే, మన పందరి పాపముల కొరకే దేవుడు తన యొక్క పరిశుద్ధ రక్తాన్ని శిలువ పైన కారుస్తూ వచ్చినాడు. ఎందుకంటే రక్తము చిందింపకుండా పాప క్షమాపణ కలగదు, మనందరికీ తెలుసు ఆ మాట. కాబట్టి ఈ లోక సంబంధమైనటువంటి బలులు, రక్తములు ఏవి కూడా మానవుని పాప స్వభావాన్ని మార్చలేవు. కాబట్టి యేసు ప్రభు వారు ఈ లోకంలో ఆ శిలువలో ఆయన మరణించిన వాడుగా ఉంటూ వచ్చినాడు. ఆయన చేతుల్లో మేకులు కొట్టినారు, తలపైన ముండ్ల కిరీటం, కాళ్ళలో మేకులు, ఇవన్నీ శరీరం అంతా కూడా రక్తం కార్చబడుతూ ఉంది. ఎందుకంటే ఆయన అంతగా ఎందుకు శిలువలో శ్రమ పొందుతూ వచ్చినా అంటే నీ పాపమును తీసివేయటానికి, జన్మకర్మ పాపాలను పరిశుద్ధపరచడానికి ఆయన పరిశుద్ధ రక్తము చెందిస్తూ వచ్చినాడు. బైబిల్ గ్రంథంలో ఒక మాట ఉందండి, యేసు రక్తము ప్రతి పాపమును కడిగి పవిత్రపరుస్తుంది. ఆయన బహుమానం ఏమిచ్చినాడంటే ఆయన రక్తాన్నే ఈ మానవ జాతి కొరకై బహుమానంగా ఇస్తూ వచ్చినాడు. ఎందుకంటే ఈ పాప హృదయం మోసకరమైంది, ఘోరమైన వ్యాధి కలిగినటువంటిది. ఆ యొక్క హృదయాన్ని పరిశుద్ధపరచాలంటే ఆ పరిశుద్ధ రక్తం అవసరమవుతూ వచ్చింది. కాబట్టి యేసు ప్రభువు శిలువలో మరణించినాడు. అంత మాత్రమే కాదండి, ఆయన 3వ దినాన మరణమును జయించి తిరిగి లేచినాడు. అదే ఈస్టర్ అంటారు, రేపటి దినము ఈస్టర్ సందర్భం. కాబట్టి 3వ దినాన మరణాన్ని జయించి తిరిగి లేచినాడు. లేచి పరలోకంలో ఆయన ఆసీనుడుగా ఉన్నాడు. ఈ దినాన ఎవరైతే ఆయన నామస్మరణ, ఆయన వాక్యము, మాటలు వింటూ ఉన్నారో వారందరికీ కూడా బహుమానం ఇవ్వటానికి ఆయన ఇష్టపడుతూ వస్తూ వచ్చినాడు. కాబట్టి ఈ సమయంలో ఏక జీవిడలకు కూడా దేవుడు ఇచ్చేటువంటి గొప్ప సౌందర్యం ఏమిటంటే మొట్టమొదటిగా వీరికి మనము శరీరరీతిగా వారిని అలంకరించినాం, కానీ వారి జీవితాల్లో ఆ పాపము నుంచి విడుదల, రక్షణ, ఆ యొక్క ఆత్మీయమైనటువంటి రక్షణ ఆశీర్వాదం పొందాలని దేవుడు వారికి నిత్య రక్షకుడుగా ఉండాలి. హెబ్రీ పత్రికలో వ్రాయబడతా వచ్చింది. ఆ యొక్క రక్షణను తెచ్చిన దేవుని కృప ఈ బిడ్డల జీవితాల్లో వారి రక్షణ పొందిన తర్వాత వారి జీవితకాలం అంతా వారి జీవితానికి ఆ కృప నిత్య రక్షణకు కారకముగా ఉంటుంది. ఈ లోకం మాత్రమే కాదు, ఈ లోకం విడిచిపెడితే పరలోకం. ఎందుకంటే ఆయన సజీవుడు, ఆయన నమ్మిన బిడ్డలు కూడా జీవము కలిగిన వారుగా ఉండబోతారు. వారికి మరణం లేదు, రెండవ మరణం వారిపైన లేదు, నిత్యము దేవునితో కలిసి ఉండబోతున్నారు. ఒకటి జ్ఞాపకం చేస్తూ వచ్చినాను, ఈ బిడ్డలను కూడా రాబోయే దినాల్లో దేవుడు ఆ రక్షణ అనేటువంటి బహుమానము చేత, ఆ రక్షణ తెచ్చిన దేవుని కృప బహుమానము ఆ బిడ్డలకు ఇవ్వాలని ఇష్టపడుతున్నాడు. మీకు కూడా ఆ బహుమానం దేవుడని ఇష్టపడుతున్నాడు. ఇంకొక మాట జ్ఞాపకం చేస్తానండి, ఇదే సందర్భంలో ఒక మాట చూద్దాము. ఆ తీతుకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయంలోనే ఇంకొక దేవుని యొక్క మాటలు మనం చదివినట్లయితే 13వ వచనం ఈ రీతిగా ఉంది. నేను చదువుతాను, మీరు జాగ్రత్తగా వినండి. అనగా మహాదేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచు ఈ లోకంలో స్వస్థ బుద్ధితోను, నీతితోను, భక్తితోను బ్రతుకుచుండవల్లని మనకు బోధించుచు ఉన్నది. కాబట్టి బిడ్డలు ఎదుగుతూ ఉన్నారు, ఇప్పుడు వయసులోకి వచ్చి ఉన్నారు, వారు చక్కగా ఎదుగుతూ ఉన్నారు. ఇటువంటి ఎదిగే క్రమంలో ఈ లోకంలో వారికి కావాల్సింది ఏమిటంటే, దేవుడు ఈ లోకంలో వారికి ఇవ్వబోయేటువంటిది ఇస్తున్నది ఏమిటంటే, ఇక్కడ చెప్పబడతా వచ్చింది ఏమిటంటే స్వస్థ బుద్ధి, నీతి, భక్తి. ఈ 3 కూడా రాబోయే దినాల్లో దేవుడు ఆ యొక్క శాంక్టిఫికేషన్ గ్రేస్ అనగా పరిశుద్ధ పరిచేటువంటి, వారిని భద్రపరిచేటువంటి కృప. ఈ దినాలు చూస్తున్న పిల్లలు చిన్నతనము, వయసుతో సంబంధం లేదండి, వారు అపవిత్రపరచబడటానికి ఎన్నో సాధనాలు, ఎన్నో రకాల మరి పరిస్థితులు ఈ లోకంలో ఉంటూ ఉన్నాయి. వయసుతో సంబంధం లేకుండా ఆ పిల్లలను భద్రపరచాలని వారి యొక్క పాపములోన అపవిత్రపరచబడకుండా ఎన్నో రకాలుగా తల్లిదండ్రులు అనేక మంది ప్రయాసపడుతున్నారు. మా పిల్లలు చాలా జాగ్రత్తగా ఉండాలి, పద్ధతిగా ఉండాలి, వాళ్ళు చక్కగా ఆరోగ్యంగా ఉండాలి, క్షేమంగా ఉండాలని ఎంతో ప్రయాసపడుతున్నారు. అయితే వీటన్నిటికి కావాల్సింది దేవుని యొక్క కృప. ఆ కృప ఏం చేస్తుందంటే ఈ బిడ్డలను 3 సంగతులు ఇక్కడ చెప్పినారండి, వివరించము. కానీ స్వస్థ బుద్ధి, 2వది నీతి, 3వది భక్తి. ఇటువంటి పవిత్రపరచబడినటువంటి అనుభవంలో ఈ బిడ్డలు ఎదుగుతూ ఉండాలి. దేవుడు వారికి ఇవ్వబోయేటువంటి బహుమానం. అందుకనే దెస్సలోనికీయులకు రాసిన పత్రిక చదవండి ఎవరైనా, 5వ అధ్యాయము 1 Thessalonians chapter 5 verse 23.
ఆ మాట ఎవరైనా జ్ఞాపకం చేయండి. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. సమాధానకర్తయగు దేవుడే మిమ్మల్ని సంపూర్ణముగా పరిశుద్ధపరచును గాక. మీ ఆత్మయు జీవమును శరీరమును మీ ఆత్మయు జీవమును శరీరమును మన ప్రభువైన యేసుక్రీస్తు రాకడయందు నిందారహితముగాను నిందారహితముగాను సంపూర్ణముగాను ఉండునట్లు కాపాడబడును గాక. చాలండి, ఇది చాలా ప్రాముఖ్యమండి. ఈ బిడ్డలు ఎదుగుతూ ఉండగా ఈ లోకంలో, ఈ యొక్క దుష్ట లోకంలో, పాడు లోకంలో దుష్ట చూపులు, శత్రువు యొక్క రకరకాల పన్నాగాలు ఉంటూ ఉన్నాయి. వీటన్నిటిలో వీళ్ళ ఆత్మ, జీవము, శరీరం ఏం చేయబడాలంట? కాపాడబడతా రావాలి. ఎవరికి సాధ్యము? తల్లిదండ్రులు, అన్నదమ్ములు, లేకపోతే బంధువులు కొంతవరకే భద్రపరచబడగలరు. కానీ వారి యొక్క జీవితాలను, వారి ఆత్మలను, శరీరాన్ని, వారి ప్రాణాన్ని భద్రపరచగలిగిన దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. కాబట్టి అటువంటి కృప ఏం చేస్తానంటున్నాడు? వారికి తోడుగా ఉంచి వారిని భద్రపరుస్తానని దేవుడు వాగ్దానం చేస్తున్నాడు. వారు పరిశుద్ధులుగా ఉండటానికి, వారి యొక్క జీవిత కాలంలో ఎదుగుదలలో, అన్ని విషయాల్లో కూడా వారు చక్కగా ఆశీర్వదించబడటానికి, ఇటువంటి అనుభవంలో ఉండటానికి ఆ యొక్క దేవుని యొక్క పరిశుద్ధమైనటువంటి కృప ఈ బిడ్డలకు తోడుగా ఉండాలని మేము ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించాలని మనవి చేస్తున్నాం. మూడవదిగా, చివరిదిగా ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. రండి, కొరింథీయులకు రాసిన 2వ పత్రిక, 2 Corinthians chapter 3, క్షమించండి, chapter 9, 2 Corinthians chapter 9 verse 8, 8వ వచనం చదవండి ఎవరైనా. మరియు అన్నిటి యందు ఎల్లప్పుడును మీలో మీరు సర్వ సమృద్ధి గలవారై ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధములైన కృపను విస్తరింప చేయగలడు. చాలండి, ఇక్కడ ఒక మాట జ్ఞాపకం చేయబడింది. ఒకే ఒక మాట అండి. ఏమిటంటే ఆ యొక్క చివరి భాగంలో రాయబడుతూ వచ్చింది. అదేమిటంటే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు, లేదా మొదటి భాగంలో మీరు చూస్తూ వచ్చినట్లయితే సర్వ సమృద్ధి గలవారై. జీవితంలో, ఈ లోకంలో మానవునికి సమృద్ధి లేదండి, సంతృప్తి లేదు, నో సాటిస్ఫాక్షన్. కాబట్టి ఈరోజు వస్త్రాలు వేసుకుంటే రేపు ఇంకా కొత్తగా కొనుక్కోవాలి, ఈరోజు భోజనం చేస్తే రేపు ఇంకా భోజనం చేయాలి. ఈ లోకంలో ఈరోజు సంపాదిస్తే ఇంకా ఎక్కువ సంపాదించాలి. ఈ లోకంలో మానవునికి సంతృప్తి లేదండి. అయితే దేవుని కృప, గ్రేస్ ఆఫ్ గాడ్ ఏం చేస్తుందంటే సర్వ సమృద్ధిని, సంతృప్తిని దేవుని బిడ్డలకు అనుగ్రహించేదిగా ఉంటూ ఉంది. ఈ లోకంలో మానవుడు తృప్తి లేని కారణము చేత ఎన్నో పరిస్థితులు ఈ లోకంలో చూస్తూ ఉన్నాం. అయితే దేవుని యొక్క మహాకృప ఎక్కువ వివరించడం లేదు, కానీ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక్కడ ఏమిటంటే గ్రేస్ అండ్ సాటిస్ఫాక్షన్ అంటే సర్వ సమృద్ధిని దేవుడి బిడ్డలకు రాబోయే దినాల్లో అనుగ్రహించేటువంటి దేవుడు. సర్వ సమృద్ధి అన్ని విషయాల్లో. ఏ విషయాల్లో అంటే భక్తికిని జీవమునకును భక్తికిని కావలసినటువంటి, ఈ లోకంలో వారు జీవించడానికి, ఈ లోకంలో తల్లిదండ్రులు ప్రయాసపడి వారిని పెంచుతూ ఉన్నప్పుడు అంత మాత్రమే కాదు, కానీ యాకోబు 1:5 ప్రకారము వారు దేవుని ఆ యొక్క జ్ఞానమందును కూడా వారు వర్ధిల్లుటకై, ఇంకా దేవుని వాక్యంలో కొన్ని మాటలు ఉంటూ ఉన్నాయి. కాబట్టి వీళ్ళకి దేవుడిచ్చేటువంటి బహుమానం ఏమిటంటే దేవుని కృప ద్వారా దేవుడు వీరిని సర్వ సమృద్ధిని వీరికి అనుగ్రహిస్తాడు. ఇక్కడ కూర్చున్న నీ జీవితంలో కూడా ఏదైనా కొరత ఉందా, కరువు ఉన్నదా, సమాధానం లేదా, నీ జీవితంలో తృప్తి లేని జీవితం జీవిస్తున్నావా, నీ కలిగిన కుటుంబాన్ని బట్టి తృప్తి లేకుండా, నీకున్న ధనమును బట్టి తృప్తి లేకుండా, నీకున్నటువంటి వాటిని బట్టి తృప్తి లేని కారణము చేత కలవరంలో ఉంటున్నట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట చెప్తున్నాడు. ఏం చెప్తున్నాడంటే ప్రయాసపడి భారం మోసుకుంటున్న వాళ్ళరా నా యొద్దకు రండి, నేను మీకేమిస్తాను? విశ్రాంతిని ఇస్తాను. అంటే అదేం జ్ఞాపకం చేస్తుంది? మూల ఈ గ్రీకు భాషలో మీకు సమృద్ధిని, సంతృప్తిని ఇస్తానంటూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధ గ్రంథము ఏం చేస్తుంది? సర్వ సమృద్ధిని ఇస్తుంది. ఈ బిడ్డల జీవితాల్లో కూడా ఆ యొక్క కృపగల బహుమానం కలిగిన దేవుడు ఆ కృపా బహుమానమును, సమృద్ధి అనేటువంటి బహుమానమును వారి జీవితాల్లో రాబోయే దినాల్లో సమృద్ధిగా దేవుడు అనుగ్రహించి వారిని ఆశీర్వదించును గాక. అదే కింద ఇంకొక మాట రాయబడుతూ వచ్చిందండి. ఏం చెప్పబడుతూ వచ్చిందంటే ఉత్తమమైన ప్రతి కార్యము చేయుటకు దేవుడు మీ ఎడల సమస్త విధమైన కృపను విస్తరింప చేయగలడు. ఏమిటంటే ఇది ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు నేను జ్ఞాపకం చేస్తున్నాను మీకు. ఏమిటంటే ఉత్తమమైన ప్రతి కార్యము చేయటానికి, ఏ పని చేయటానికైనా
ఏ పని చేయటానికన్నా. నేను ముందే మీకు జ్ఞాపకం చేసినాను, ఆ యొక్క రిబ్కా అనేటువంటి కుమార్తెను గురించి, మిక్కిలి చక్కనిది. మన బిడ్డలకు సౌందర్యం ఎలాగొస్తుంది? మనం కొనిచ్చే బట్టల ద్వారా, మనం ఇచ్చే నగల ద్వారా, మనం ఇచ్చేటువంటి వాటి ద్వారా శరీర సంబంధమైన సౌందర్యం మాత్రమే వస్తుంది. కానీ ఆత్మ సౌందర్యం, లేకపోతే ఈ లోకంలో వారు జీవించటానికి, వారు మంచి కుటుంబముగా వర్ధిల్లటానికి, భవిష్యత్తులో వారి కుటుంబాలు ఆశీర్వదించబడాలంటే ఇవన్నీ కూడా, ఒకటి రక్షణ అనేటువంటి బహుమానం. రెండవదిగా మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాను, పవిత్రత, పరిశుద్ధత, లేకపోతే భద్రతలో వారు ఉండాలి. మూడవదిగా సమృద్ధి కలిగిన వారుగా ఉండాలి. నాలుగవదిగా ఏ కార్యము చేయటానికైనా కూడా దేవుడు కృప ఎంత అవసరం. అందులో పౌలు అనేటువంటి భక్తుడు ఒక మాట చెప్తూ వచ్చినాడు, నా కుమారుడు క్రీస్తు చేస్తున్నందున కృప చేత నీవు బలవంతుడు కమ్ము. కాబట్టి కృప ఏం చేస్తుంటే బలమునిస్తూ ఉంది. ఈ యొక్క గ్రేస్, ఈ యొక్క బహుమానము, ఈ బలమైనటువంటి దేవుని యొక్క ఆ యొక్క కృపను ఆ బిడ్డల జీవితాల్లో సమృద్ధిగా ఇవ్వబోతుంది. కాబట్టి శరీర సంబంధంగా తల్లిదండ్రుల నుంచి ఆహారము కొన్ని విషయాలకే పరిమితం అవుతాయి. వారి ఆలోచనలను, వారి యొక్క పరిస్థితులను, వారు అన్ని విధాలుగా వారు జీవించడానికి, ఎదగటానికి ఈ లోకంలో ముందుకు పోవాలంటే ఏం కావాలి? బలహీనులుగా. చాలామంది ఉంటారు, చాలామంది యవనస్తులు ఉన్నారు ఈ దినాల్లో, మానసికంగా బలహీనంగా ఉంటారు. మెంటల్లీ, స్పిరిచువల్లీ లేదా ఫిజికల్లీ బలహీనంగా ఎందుకుంటున్నారంటే వారిలో ఆ యొక్క బలము లేదు. కాబట్టి ఏ పరిస్థితిని తట్టుకోలేకపోతున్నారు. అనేకమైన శోధనలు వస్తున్నాయి ఈ దినాల్లో. మనం చూస్తూ వచ్చినట్లయితే మన బిడ్డలకు అనేకమైన టెంప్టేషన్స్. ఆ టెంప్టేషన్స్లో వాళ్ళు ధైర్యంగా నిలవబడలేకపోవడానికి గల కారణం ఏంటంటే, ఎవడో వస్తాడు పిచ్చోడు, వాడు పిచ్చి పిచ్చి మాటలు చెప్తాడు, వీళ్ళు మోసపోతూ ఉంటారు. కారణం ఏంటి? రకరకాలుగా ఈ దినాల్లో పిల్లలు పడిపోతున్నారు, బలహీనమైపోతున్నారు. అయితే యేసు ప్రభు వారు చెప్తున్నటువంటి చక్కటి మాట ఏమిటంటే, ఆయన కృపచేత, ఆయన సమస్త విధమైన కృపచేత వారిని బలపరుస్తాను. ఎందుకంటే మీ విరోధి అయిన అపవాది వాడు గర్జించే సింహములే ఉన్నాడు. ఈ లోకంలో సాతాను అపవాది సమస్తమైన కార్యముల ద్వారా మన పిల్లలపైన దాడి చేస్తూ ఉన్నాడు. వాటన్నింటిని ఎదుర్కొని వారు నిలబడాలంటే దేవుని యొక్క కృప అనేటువంటి బలము ఈ బిడ్డలకు అవసరము. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులకు వారి బిడ్డలకు అవసరమైనదిగా ఉంటూ ఉన్నది. కాబట్టి ఇంకొక మాట చదువుతామండి, రండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం, 1 Corinthians chapter 15 verse 10. ఒక మాట చదువుదాము చివరిగా. 15వ అధ్యాయము కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ వచనం. అయినను నేనేమై ఉన్నాను అది దేవుని కృప వలనే అయి ఉన్నాను. అది దేవుని కృప వలనే ఉన్నాను. మరియు నాకు అనుగ్రహింపబడిన ఆయన కృప నిష్ఫలము కాలేదు. కానీ చాలా నిష్ఫలము కాలేదు. దేవుడిచ్చినటువంటి కృప బహుమానము ఎప్పుడు కూడా వ్యర్థం అవ్వదు. ఇంతసేపటి కూర్చున్నారు, వింటూ వచ్చినారు, ఆ బిడ్డలు కూడా వింటూ వస్తూ వచ్చినారు. ఆ యొక్క బహుమానం, యేసు ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క రక్షణ అనేటువంటి బహుమానం, పవిత్రత అనేటువంటి, భద్రత అనేటువంటి బహుమానము, సమృద్ధి అనేటువంటి బహుమానము, అంత మాత్రం బలం అనేటువంటి బహుమానము, వీటన్నిటి గురించి మీరు వింటున్న మీరు అది ఎప్పటికీ కూడా నిష్ప్రయోజనము కాదు. ఎక్కడున్నా నువ్వు, నీ ఇంటిలో ఉన్నా, ఏ సమయంలో ఉన్నా ఈ మాటలు జ్ఞాపకం చేసుకో. దేవుడు నీకు రక్షణనిస్తాడు, దేవుడు నీకు సమృద్ధినిస్తాడు, దేవుడు నీకు పవిత్రతను, భద్రతనిస్తాడు, దేవుడు నీకు సమృద్ధినిస్తాడు. అదే దేవుని యొక్క కృపలో. అందుకని ఆయన పేరు ఏం పేరు అంటే, పేతురు రాసిన పత్రికలో చెప్పబడుతూ వచ్చింది, సర్వ కృపానిధియగు దేవుడు. కాబట్టి ఇప్పుడు మనం బహుమానం గురించి చూసినాం. ఇప్పుడు మనం చదివిన మొదటి భాగంలో మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కమ్మములు, అంటే చెక్కినారు, ఎవరు మలిచినారు, ఒక రాయిని తీసుకొని దాన్ని స్తంభముగా తయారు చేస్తూ వచ్చినారు. ఈ లోకంలో తల్లిదండ్రుల యొక్క బాధ్యత కూడా చాలా ప్రాముఖ్యమైనటువంటిది. మన బిడ్డలు ఎదుగుతూ ఉండగా, ఈ పిల్లల వయసులోను జ్ఞానంలోను ఎదుగుతూ ఉన్నప్పుడు వారిని దేవుని మార్గంలో నడిపించేటువంటి ఆవశ్యకత దేవుని వాక్యంలో చెప్పబడుతుంది. పిల్లలకి ఏం చెప్పినాడంటే, పిల్లలారా మీ తల్లిదండ్రులకు విధేయులై ఉండండి. పిల్లలు తల్లిదండ్రులకు లోబడాలి. దేవునికి తల్లిదండ్రులు లోబడితే పిల్లలు తల్లిదండ్రులకు లోబడతారు. ఇది చాలా ప్రాముఖ్యం. తల్లిదండ్రులు దేవునికి లోబడితే పిల్లలు కూడా తల్లిదండ్రులకు లోబడతారు. ఇంకొక మాట చెప్పబడతా వచ్చింది, తండ్రులారా మీ పిల్లలకు కోపమును రేపవద్దు. కాబట్టి ఈ దినాల్లో చాలా సందర్భాల్లో మన యొక్క పిల్లలను పెంచే, లేకపోతే పిల్లలు ఎదుగుతూ ఉన్నప్పుడు చాలా సందర్భాల్లో సరైన అవగాహన లేకుండా మనము నష్టపోతుంటాం, వారిని కూడా నష్టపరుస్తూ ఉంటాం. కాబట్టి బైబిల్ గ్రంథంలో వీటన్నిటికీ చక్కటి పరిష్కారము చెప్పబడతా వచ్చింది. చివరిగా ఆ యొక్క మిక్కిలి చక్కనిది,
వీటన్నిటి చేత అలంకరించబడింది. రక్షణ చేత, పవిత్రత చేత, సమృద్ధి చేత, బలము చేత అలంకరించబడినటువంటి ఆ కుమార్తెను అక్కడ ఉన్నటువంటి వారు ఆశీర్వదిస్తూ వచ్చినారు. ఆ మాట చదువుకొని ప్రార్థన చేసుకుందాం రండి. ఆదికాండము 24వ అధ్యాయము, జెనసిస్ చాప్టర్ 24 వర్స్ 60వ వచనము. అందరం మేము చదువుతామండి, వినండి. వారు రిబ్కాతో, మా సహోదరి, నీవు వేలకు తల్లి వగదువుగాక, నీ సంతతి వారు తమ పగవారి గవిని స్వాధీనపరుచుకుందరుగాక అని ఆమెను దీవింపగా, ఆ మిక్కిలి చక్కనైనటువంటి ఆ బిడ్డను ఏం చేస్తూ వచ్చినారండి? దీవిస్తూ వచ్చినారు. నీవు వేలకు తల్లివి అగుదువాక. దాని అర్థం ఏమిటంటే, ఈ బిడ్డలు కూడా రాబోయే దినాల్లో దేవుడు వీరి ద్వారా, రాబోయే తరము, రాబోయేటువంటి బిడ్డలు వారందరూ కూడా వీరి ద్వారా ఆశీర్వదించబడతారు. అదే దానిలో ఉన్నటువంటి ఒక భాగంలో ఒక మాటను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చినాం. కాబట్టి సర్వకృపానిధి దేవుడు ఆ రక్షణకరమైనటువంటి, ఆ పరిశుద్ధమైనటువంటి భద్రతలో, సమృద్ధితోటి, బలముతోటి ఈ బిడ్డలను చేరవచ్చిన మనలను కూడా ఆశీర్వదించును గాక. ప్రార్థన చేస్తాం. దయచేసి సమయంలో దేవుని వాక్యం విన్నటువంటి మీ అందరికీ కూడా హృదయపూర్వకంగా వందనములు చెల్లిస్తుంటున్నాం. బహుశా ఈ అకేషన్కి నువ్వు పిలువబడ్డావు అంటే దేవుడు నిన్ను ప్రేమించి శ్రేష్టమైనటువంటి ఒక సంగతిని నీకు తెలియపరిచాడు. నీ జీవితాల్లో ఇటు శ్రేష్టమైన సంగతి నువ్వు వినకపోవచ్చు. ఈ అవకాశం దేవుడు నీకు కలుగజేశాడు. ఒక మానవుని జీవితంలో అవకాశం అనేది వచ్చినప్పుడు మానవుడు సద్వినియోగం చేసుకుంటే ప్రయోజకుడు అవుతాడు. అవకాశాన్ని దుర్వినియోగపరుచుకుంటే ఆ మానవుడు ఈ లోకంలో దరిద్రుడు అవుతాడు. కాబట్టి దేవుడు మిమ్మల్ని ప్రేమించి మీ జీవితాల్లో శ్రేష్టమైనటువంటి ఈ బహుమానం ఇవ్వడానికి కొరకు ఈ రాత్రి మిమ్మల్ని కూడా జ్ఞాపకం చేసి ఈ మాటలు విన్నటువంటి మీ హృదయాలలో ఆ దేవుని యొక్క ప్రేమను అర్థం చేసుకొని మీ హృదయాలలో స్వీకరిస్తారని ప్రభు పేరట మనవి చేస్తున్నాం. ప్రార్థన చేస్తాము. దయచేసి మాట్లాడొద్దు, కళ్ళు మూసుకొనండి, ఇటు అటు ఎవరు చూడొద్దు. ప్రార్థన తర్వాత ముగించబడుతుంది కూడిక. సమయాల బహుశా నీకు రాకపోవచ్చు మరలా ఆలోచన, ఒక చిన్న ఆలోచన నీ జీవితాన్ని మార్చివేస్తుంది. మాట్లాడొద్దు, దయచేసి మాట్లాడొద్దు. కొద్ది క్షణాలు. అమ్మా తల్లిదండ్రులు, ఆ పిల్లలు కూడా కొద్దిగా జాగ్రత్త చూడండి, మాట్లాడుతున్నారు. ఎవరి ఇటు అటు చూడొద్దు. ఒక చిన్న ఆలోచన. ఎన్ని మాటలు మీ జీవితాల్లో విన్నారు, ఏంటి ఈయనకున్నటువంటి